పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దైవం మా పరలోక ప్రభువా వివాహము అన్ని విషయములలో ఘనమైనదని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ నామము పేరుట జతపరచబడుటకు నాయన తండ్రి సిద్ధపరచబడినటువంటి నాయన వరుడును వధువును మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి. ఇరువురి యొక్క చెంతలను ప్రభువా నీ యొక్క కృప చేత మీరు నింపి నీ దీవెనను నీ ఆశీర్వాదం నుంచి ఈ యొక్క పరిశుద్ధ వివాహము సమస్తమును మర్యాదగాను ప్రభావించి నడిపించున్నటువంటి నాయకులతో ప్రభువా వివాహకర్తను మీ దయగల హస్తములకు అప్పగించుకుంటున్నాం. వాక్యపరుస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొచ్చి ఒక పాట పాడి ప్రభు మహిమపరుస్తారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యూపీఎఫ్ ఈవెంట్స్ కమిటీ ముందుకు వచ్చి ఒక స్తుతి గీతాన్ని పాడి యువ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగడానికి సహకరించాలని మనం చేస్తున్నాం. విమెన్స్ కమిటీ ప్రెసిడెంట్ గారు బిషప్ తల్లి గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు వేదిక రావాలి. వివాహ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. మీరు నిశ్శబ్దాన్ని పాటిస్తూ సహకరించాలని మనం చేస్తున్నాను. మొదటిగా వివాహానికి వచ్చేసినటువంటి దైవజనులకు, అతిథులకు, బంధుమిత్రులకు మా శుభవందనాలు తెలియజేస్తున్నా. ఈ వివాహానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిషప్ అయ్య గారి కుటుంబానికి మా నిండు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడికి ఆ వాక్య భాగాలు చదువుకున్నా. దయచేసి శ్రద్ధగా మీ సహకారాన్ని ఈ వివాహ కార్యక్రమానికి తెలియజేస్తున్నా. మొదటి భాగంగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మాటలు మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ తిమోతి గారు యూపీఎఫ్ ఈస్ట్ గోదావరి కోఆర్డినేటర్ రెవరెండ్ శ్రీ ప్రసాద్ చదువుతారు. 3వ భాగము ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు మా యునైటెడ్ పాస్టర్స్ ఫామ్ జనరల్ మేనేజర్ బ్రదర్ జై ఆశీష్ గారు చదువుతారు. ఈ మాటలను శ్రద్ధగా గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. మనము చదివి పరిశోధించుకుంటున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉన్నట్లా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వాని కొరకు చేయగలనుకును. దేవుడికి యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని పంపిను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడని యెహోవా ఆదాములకు గాఢనిద్రను కలుగజేసి మనస్సు ఇది నరులను తీయబడిన కనుక నారి అనబడను, వారు ఏక శరీరమైందరు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్. 3వ దినమున గలిలీలో
కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదని ఆయన తల్లి పరిచర్యకులను చూచి ఆయన మీతో చదువు నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపింది. అప్పుడైన వారితో మీరు ఇప్పుడు ముంచి ఇందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయింది. ఆ ద్రాక్ష ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. పల్లెటూళ్ళు ఎక్కువ చూస్తాం. భర్తకు బాగోలేకపోతే అపోలో ఆసుపత్రి, భార్య బాగోలేకపోతే ఆర్ఎంపీ డాక్టర్. ఇది వెరీ డేంజరస్. భర్త బయట చికెన్ బిర్యానీ తింటాడు, ఇంట్లో ఏంటుందో ఏం అడగడు. ఇది వెరీ డేంజరస్. బయటకు తను మాత్రమే టిఫిన్ చేస్తాడు, ఇంట్లో భార్యను పట్టించుకోడు. ఇట్ ఇస్ వెరీ డేంజరస్. తను మాత్రమే రెడీమేడ్ 4 జతలు కొనుక్కుంటాడు, భార్య ఏడాది చీర కూడా కొనడు. ఇట్స్ వెరీ డేంజరస్. కనుకంటే తను ఎక్కువ కేర్ తీసుకోవాలి. కొందరు భార్యలు వాళ్ళు మాత్రం వండుకుంది, భర్త వచ్చేసరికి హ్యాపీగా పడుకుంటారు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఏం చేయాలి? కనుక వీరిద్దరికి జ్ఞాపకం చేస్తున్నాను. యూ బోత్ షుడ్ టేక్ కేర్ ఈచ్ ఆఫ్ అదర్. మీరు ఒకరికంటే ఒకరు ఎక్కువగా రాజహంసల్లాగే దేవుడికి స్తోత్రంగా త్యాగం చేసి చచ్చిపోమని నేను చెప్పను. రాజహంసల్లాగే మీ సుఖం కంటే, మీ క్షేమం కంటే మీ భాగస్వామి క్షేమం మంచిగా ఉండగలిగితే వివాహ బంధం సక్సెస్ఫుల్ అవుతుందని జ్ఞాపకం చేస్తూ అలా ఉండాలని దైవజనుగా నేను కోరుకుంటూ వివాహం చేయడానికి ఇష్టపడుతున్నాను. వివాహం చేయండి అన్న వాళ్ళు చెప్పడం సార్ అందరూ. ఈ శబ్దాలు ఎంత త్వరగా చేస్తే అంత మంచినట్టుగా ఉన్నాయి. ఇక నేను ఆలోచన చేయను. ఈ సమయంలో మొదటిగా నేను కంచరపాల వాస్తవ్యులు కొమర మ్యాక్సిన్ పీటర్ దైవజనులు వారి యొక్క 2వ కుమారుడు విలియమ్స్ రాబర్ట్, అలాగనే జ్ఞానాపురం వాస్తవ్యులు బొట్ట రాయప్ప గారి యొక్క 2వ కుమార్తె మేరీ గ్రేస్ మొదటిగా వివాహం చేయాలని ఆశిస్తున్నాను. దళిత వారితో లేచి కూడా నాకు చేస్తున్నాను. ప్లీజ్ స్టాండ్. విలియమ్స్ రాబర్ట్ అండ్ మేరీ గ్రేస్. ప్రభుత్వ ప్రియులారా, పెద్దల యొక్క పరస్పర అవగాహనలతో, ఒప్పందాలతో, మనందరి యొక్క ఆశీస్సులతో వివాహం, ఈ పరిశుద్ధ వివాహంలో వారు జతపరచబడడానికి క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టాలను బట్టి కానీ వీరు జతపరచబడకూడదని తగిన హేతు కారణం ఏదైనా ఉంటే ఇక్కడ కూర్చుని మీరు ఎవరైనా దాన్ని ఇప్పుడే రాతపూర్వకంగా తెలియచేయాలి. అలా కాకపోతే ఇంకెప్పటికీ మౌనంగా ఉండాల్సిందేనని నేను 3వ ప్రకటన ఈ వివాహ ప్రకటన చేస్తున్నాను. ఈ సమయంలో మీరిద్దరు కూడా నా మాట వినాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుని యొక్క చిత్తానుసారంగా దైవ లేఖనాన్ని బట్టి ఏర్పాటు చేయబడిన వివాహ పద్ధతి పటిష్టమైందని దైవజనులు ఏమి పడ్డాయి. ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ మీ హృదయాల్లో నిశ్చయపరచుకోవాలని మనం చేస్తున్నాను. ఒకవేళ దైవ చిత్తాన్ని బట్టి కాక పరస్పరంగా వ్యామోహాల వలన, అభిప్రాయాల వలన, ఆలోచన వలన ఒక వివాహం చేసుకుని సాగిపోతాం అనుకుంటే హృదయ రహస్యాలని బయలుపరచబడే భయంకరమైన విమర్శించిన నందు నిరుదులు కూడా దేవునికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెళ్లి చేసుకోవడం మీ ఇద్దరులో ఎవరికి ఇష్టం లేకపోయినా దాన్ని తెలియచేయాలని మీకు మనం చేస్తున్నాను. మొదటిగా నేను విలియమ్స్ అడగాలనుకుంటున్నాను. నాయన విలియమ్స్, దేవుడు నిర్ణయించుకున్న పరిశుద్ధ వివాహంలో కూడినట్టు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి, ఆదరించి, కనపరిచి, వ్యాధి ఎందుకు ఆరోగ్యం కాపాడి ఇతరులనగా మీతో అంతా ఈమెకి భర్తవైందా? వండర్ఫుల్. అభ్యంతరమే కాదు, తాను చాలా చక్కగా బ్రతుకాలం అంతా మరి భర్తలా ఉంటారని మేరీ గ్రేస్ చేసిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో సహోదరి మేరీ గ్రేస్ కూడా ఈ మాట విని తన సమ్మతిని తెలియచేయాలని మనం చేస్తా ఉన్నాను. మా మేరీ గ్రేస్, దేవుడు నిర్ణయించుకున్న పరిశుద్ధ వివాహస్తులో కూడినట్టు ఈ పురుషుని నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి, ఈయన ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, వ్యాధి ఎందుకు ఆరోగ్యం ఎందుకు ఈయన్ని కాపాడి ఇతరులక నిరుదురు బ్రతుకు కాలం మరియు ఈయనకు భార్య అయిందిగా. వండర్ఫుల్. సోదరు కూడా అంతే దీటుగా ఏమాత్రం అనుమానం లేకుండా రాజహంస లెక్కలోనే మరి సమాధానం చెప్పారు కనుక ఈ సమయంలో వారికి అభ్యంతరం లేదు, సభకు అభ్యంతరం లేదు, దయాస్మిన పెద్దలు గారికి అభ్యంతరం ఉందండి? లేదు. పెద్దలు కూడా అభ్యంతరం లేదు కనుక వివాహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దయచేసి మీరు కొంచెం పొజిషన్స్ మార్చండి.
విలియమ్స్ రాబర్ట్ అండ్ మేరీ గ్రేస్లు వారి సమర్థన తెలియజేశారు. వివాహ బంధంలోనికి మనం ప్రవేశపెట్టబోతున్నాం. మరి మేరీ గ్రేస్ను విలియమ్స్ ఇచ్చేవారు అనగా మేరీ గ్రేస్ తండ్రి గారు తల్లి గారు వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం. వేదిక మీదకి రావాలని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి త్వరపడి విపక్షాల తల్లిదండ్రులు రావాలని వేదిక మీదకు. అయ్యా మ్యాచ్ పీపుల్ గారు బయట ఎక్కడ ఉన్నారు, దాంతో వారు కూడా వేదిక మీద. జోసెఫ్ స్టాన్లీ గారు ఏమవుతారండి మీకు పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్ని గీయడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా మీ కుమార్తెను ఈ సమయంలో అయ్యా మ్యాచ్ పీపుల్ గారు సోదరి దయతో గమనించండి. మరి ఇంతవరకు వారి కుమార్తె ఉన్నటువంటి ఈ అమ్మాయిను ఇక మీదట వారు ఇష్టపూర్వకంగా మీ కుమారుడికి తద్వారా మీ కుటుంబంలోనికి మరి వధువుగా కోడలుగా మీ బాధ్యతలను స్వీకరించగలిగే బాధ్యతాభర్తమైనటువంటి స్త్రీగా పంపించడానికి ఇష్టపడుతున్నారు. ఈ అబ్బాయి మాత్రమే కాక మీరు కూడా హృదయపూర్వకంగా స్వీకరించి మీ కుటుంబంలో కొనసాగింపు చేయడానికి మీ సమర్థత తెలియజేయాలని మనం చేస్తున్నాను. అయ్యా ఈ సమయంలో మేరీ గ్రేస్ కుడి చేతులు తీసుకుని విలియమ్స్ యొక్క కుడి చేతిలో పెట్టి మీరు కన్యాదానం చేయాలని మనం చేస్తున్నాను. ముందుకు రండి, పాప కుడి చేతులు పట్టుకొని కుమార్తెను పెట్టి ఇక మీద మీరు భార్య భర్తలుగా ఉండడానికి వారు సమర్థన తెలియజేశారు. మనందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాం. ఇలాగా మీరు కలిసి ఉండడానికి నిరపక్షాల వారు మీరున్న కాలం అంతయు మీరు వర్తిరడానికి మీ సహాయ సహకారాలు అందించాలని దైవజనంగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ సమయంలో మీరిద్దరు చేతులు పట్టుకొని మిగిలిన వారి పెద్దలు విడిచిపెట్టండి. ఈ సమయంలో మీరు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకోబోతున్నారు. వివాహ బంధువులకు ప్రాముఖ్యమైంది ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే మానం కూడా శ్రద్ధగా ఉండాలి. మేరీ గ్రేస్ వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. అమ్మ మేరీ గ్రేస్ ఈ మాట శ్రద్ధగా నేర్చుకోండి. విలియమ్స్ అని నేను మేరీ గ్రేస్ అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరిస్తున్నాను. ఇలాగ జరిగిందని దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. మా విన్నారా మేరీ గ్రేస్? ఈ మాటలు మీ జీవితకాలం జ్ఞాపకం చేసుకొని ప్రభునామాన్ని మహిమపరచాలని మీ దాంపత్య జీవితాన్ని జీవించాలని మనం చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో మేరీ గ్రేస్ కూడా విలియమ్స్ గారితో ప్రమాణం చేస్తుంది. మేరీ గ్రేస్ అన్న నేను విలియమ్స్ అని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి నా భర్తనుగా చేసుకుంటున్నాను. ఇలాగ జరుగుతుందని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. మీ చేతులు విడిచిపెట్టండి. మీరిద్దరూ చక్కగా ఒకరితొకరు ప్రమాణాలు చేసుకున్నారు. దేవుడు మీ ప్రమాణాలను విని ఉన్నారు. వాటికి దైవజనులుగా సంఘముగా మేమందరము సాక్షులము. దేవుడు జీవించును గాక. చప్పట్లు కొట్టి ఒకసారి ఈ సమయంలో విలియమ్స్ మేరీ గ్రేస్ వివాహం చేసుకోవడానికి ఏం తీసుకుని వచ్చారా? అందరూ చూసినట్లుగా విలియమ్స్ మనందరూ చప్పట్లు కొడుతుండగా ఈ వైర్ తీసి వెనక్కేస్తారు. ప్రభువుని ప్రియులారా, ఈ సమయంలో విలియమ్స్ మేరీ గ్రేస్ వివాహ బృందానికి రుజువుగా మంచి ఉంగరాన్ని తీసుకుని వచ్చారు. ఈ వెడ్డింగ్ రింగ్ ద్వారా
ఈ వివాహ బంధంలోనికి వారు అడుగు పెట్టబోతున్నారు. ఈ రింగ్ కొరకు మనకు నచ్చినటువంటి బిషప్ తల్లి గారు వివాహ బంధం పటిష్టంగా ఉండాలని ఆశిస్తూ అమ్మగారు ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం దేవా. శుభమైన సమయంలో నాయన ప్రభు ఈ సన్నిధికి వస్తున్నాం నాయన ప్రభు. ఇక్కడ విలియమ్స్ని బట్టి మేరీ గ్రేస్ని బట్టి నాయన ప్రభు ఈ సన్నిధిలో నాయన ప్రభు వేడుకొచ్చున్నాం నాయన ప్రభు. మీ పరిశుద్ధ సన్నిధిని నాయన ప్రభు మా మంచి మంచినందుకు నాయన నీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన ప్రభు. దేవ పెద్దల యొక్క ప్రభు ఏమైతే ప్రభా చెప్పి ఉన్నారో నాయన వాటి అన్నింటినీ గ్రహించడం జ్ఞానం బిడ్డలు దయచేసి నాయన ప్రభు వారి వివాహ బంధువులు పటిష్టం చేసి వారి కుటుంబంలో మీరే నాయకుడుగా ఉండి నాయన మీ దీవుని ఆశీర్వాదాలను కుమరించబడి మా ప్రభువును క్రీస్తు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ మాటలు చెబుతున్నాయినా ఈ ఉంగరాన్ని అమ్మాయికి మీరు ధరింపచేయండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేస్తున్నాను మరియు నా శరీరముతో నీకు కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. ఒకసారి మనం చెప్పకూడదా? గ్రంథాలు ఒకరి గురించి పుచ్చుకుంటారు. దైవజనరాలు బిషప్ తల్లి గారు వారికి బైబిల్ గ్రంథాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం చప్పులు కొడుతూనే ఉందాం వారి ప్రేమ వల్లే. రండి. మేరీ గ్రేస్ విలియమ్స్ గారిని ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సమ్మతిని తెలియజేసి ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుని ఉంగరములు ధరింప చేసుకోవడం ద్వారా బైబిల్ గ్రంథములను మార్చుకోవడం ద్వారా అలాగనే పూలదండతో ఒకరినొకరు లోనికి ప్రవేశ పెట్టబడినారు. కనుక ఈ సమయంలో దైవజనులుగా తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన క్రీస్తు యేసు యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో విలియమ్స్, రాబర్ట్ అండ్ మేరీ గ్రేస్లు భార్య భర్తలని ప్రకటన చేస్తున్నాను. దేవుడు ఈ వివాహ బంధాన్ని చివరి వరకు కాపాడి
కలుగును గాక. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. ఆమె చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. ఈ సమయంలో ఇద్దరు ఒక్క నిమిషం మోకరిస్తే దైవజనులందరూ వీరిని ఆశీర్వదించి ప్రార్థన చేస్తారు. దేవుడు వీరిని ఆశీర్వదించి వీరు బ్రతుకు కాలం అంతా ఆశీర్వాదకరమైన దాంపత్య జీవితాన్ని జీవిస్తూ ఇరుపక్షాల కుటుంబాలకు సంతోషకారణంగా దేవుడు నామాన్ని మహిమకరంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయను బట్టి మీరు ప్రేమించి ఈ చెత్తగా చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయచేసి మీరు కుటుంబంగా కట్టారు తండ్రి. వీరి మధ్య మీరే విడదీయడానికి బంధం ఏర్పడుతున్నట్లుగా మీ ప్రేమ నుంచి మీరు దీవించి ఆశీర్వదించి వీరిరువురు కూడా మీ నామ మహిమార్థమై సంఘాన్ని మీ రాజ్యాల వ్యాప్తి కొరకు విస్తరింప చేయడంలో తగిన పాత్ర పోషించేవారుగా ఇరుపక్షాల కుటుంబాలు సంతోషం కలిగించేవారుగా మా తండ్రి దాంపత్య జీవితం కొనసాగింపు చేయడానికి సహాయం చేయండి. మీరు వాగ్దానం చేసినట్లుగా మీరు ఫలించి మంచి సంతానంతో ప్రభునామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి కుమారుని క్రీస్తు యేసుకి పరిశుద్ధాత్మ నామమున మేము వాసన చేస్తున్నాము. దయచేసి మీరు లేచి కూర్చోండి. వీరిరువురు వివాహం రిజిస్ట్రేషన్ లో సంతకాలు చేస్తారు. పెళ్లికి మాట్లాడుతున్న ఒకరు పెళ్లికి మాట్లాడుతున్న ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక పాట మరొకసారి డాక్టర్ వినోద్ బాబు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుణ్ణి మించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
వందన సమర్పణ చేస్తారు. తర్వాత ఈ వెడ్డింగ్ సర్టిఫికేట్స్ ప్రజెంట్ చేసి మ్యారేజ్ లో మహాదేవుడు మా కుటుంబంలో నిర్మిస్తున్న గొప్ప కార్యాలను బట్టి మహాదేవుని అందరూ స్తుతిస్తున్నామని ఈ కార్యక్రమానికి మరి అమ్మగారు అలాగే అమ్మగారు పాడగారు అలాగే అమ్మగారికి అయ్యగారికి పాడగారికి పెద్దవారు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఆ రీతిగానే మరి మా యూపీఎఫ్ జనరల్ సెక్రటరీ గారు జేడీఎల్ గారు మరి కమిటీలో జనరల్ సెక్రటరీ గారిని యూపీఎఫ్తో చక్కగా నడిపిస్తారు. అయితే అది మా కమిటీ పక్షంగా చెప్తున్నాను. అలాగే కాకుండా ఈ 2 వివాహాలు కూడా జరిగించడానికి మరి చక్కగా వారి చేతుల మీద మహాదేవుడు జరిగించాడు. మరి వారు ఇంతవరకు కూడా మరి మన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి వివాహాలు చేయడానికి వచ్చినందుకు, వివాహాలు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా తెలుస్తున్నామని అది మాత్రమే కాదు, వేదికను అలంకరించిన మరి దైవ సేవకులు సత్యబాబు గారు, అలాగే తర్వాత సామయ్య గారు, అలాగే మరి మరి పెద్దబాబు గారు, వారందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నారు. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా మరి వెజిటేరియన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, వెజిటేరియన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. మీకు ఏ విధమైన కావాలో అక్కడికి వెళ్ళి తృప్తిగా తిరిగి మరి ఫోన్ చేసి ఆ బిడ్డలను దీవించి వెళ్ళాలని మీ అందరికీ ప్రారంభంగా ఆహ్వానిస్తూ ఈ సమయించిన అయ్యారికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇలాంటి దీవించండి. ఆమె ఎయిర్పోర్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ విశాఖపట్నంలో 2010 నవంబర్ 26వ తేదీన మరి పెద్దల సమక్షంగా దైవజనుల సమక్షంగా వధువుల సంతకాలతో సాక్షుల సంతకాలతో ఈ వివాహ సర్టిఫికేట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ మీరు తీసుకోండి. సర్టిఫికేట్ తీసుకొని వధువుల దగ్గర దాన్ని వదనం చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ 337 నెంబర్లో విశాఖ విశ్వపడ వాస్తవులు పి. దేవేశ్వరరావు గారి కుమారుడు ఫ్రాన్సిస్ చక్రవర్తి ఎస్ నాయుడు విశాఖపట్నం మీరు భార్య ప్రకటిస్తున్నారు. ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో 2010 నవంబర్ 26వ తేదీన ఇరు పక్షాల సాక్షితో వధువుల సంతకంతో వివాహ రిజిస్ట్రేషన్ జరిగింది. వీరికి సర్టిఫికేట్ ప్రజెంట్ చేస్తున్నాం. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. ట్రాన్స్లేషన్ చేసి నలుగురు బిడ్డల్ని దేవుడు జరపరిచిన విధానం బట్టి దేవుని స్తోత్రములు. మరి దేవుని యొక్క మరి విధి ప్రకారం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో ఆదిలో దేవుడు కుటుంబాన్ని వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా రాబోతు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఉద్దేశంతో మేరీని ఒక సాధ్యం సహాయంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఫ్రాన్సిస్ కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదని చేసి దేవుడు సాధ్యం సహాయంగా దేవుడు ఏర్పాటు చేశాడు. మరి 2 జంటలు కూడా దేవుడు మహిమాత్రమే జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి భూమి మీద మరి అభివృద్ధి విస్తరించి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి వాళ్ళు 2 కుటుంబాలు కూడా మరి స్థిరంగా మరి ఈ నా మాట విని ముందుకు పోవాలని చెప్పాడు. ఈ 2 జంటలు కూడా కుటుంబాలు స్థిరంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే బండ మీద ఇల్లు పట్టుకున్నటువంటి ఇల్లు ఉండాలి. బండ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యం మీద మీ గృహాలు ఒకటి సమస్యలు, వేదనలు, బాధలు వచ్చిన చెక్కు చెదరకుండా మీ యొక్క ప్రేమ స్థిరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితాలు కూడా దేవుడు ఆశీర్వాదంగా చేస్తారని మేము చెప్తున్నాం. దేవుని యొక్క వాక్యం మీద మీరు మీ యొక్క ఇద్దరులో ఉంటారు. కాబట్టి మీ యొక్క ఇద్దరులో యేసుక్రీస్తు అని మరి 3వ
పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి యేసు ప్రభువా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని సమయంలో ఈ దినాన్ని ప్రభువా మీ యొక్క సన్నిధిలో ఎవరి బిడ్డలు రాబోతు మీరు ఆశీర్వాదంగా దీవెనకరంగా మీరు మార్చి మీరే ఘనత మహిమ ప్రభావం కలిగించు వెళ్ళొచ్చున్నాం తండ్రి. నా వివాహ కార్యక్రమం మరి వచ్చినటువంటి ముఖ్య అతిథులని పరిశుద్ధంగా పెట్టి మరి జనం వేదికకి వందనాలు మరి దాని యొక్క పక్షులను వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన మీ కృప బిడ్డపై ఉంచి బిడ్డ మీద రక్షించండి నాయన. రెండు మరి జతల యొక్క కుటుంబాలు కూడా ఐక్యమైతంలో ప్రేమతో కూడా మీ మహిమాత్రమే సహాయపడ సహాయం చేయమని వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దీవెనతో ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన దయతో మీరు తెచ్చమని యేసుక్రీస్తు వారి దివ్యనామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఆయన కాపుదల ఆయన ఆశీర్వాదము ఫ్రాన్సిస్ స్థితి రాబర్ట్ మేరీ క్రీస్తు యొక్క కుటుంబ వ్యవస్థలకు సదాకాలము తోడై నడిపించుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడ కాపురం అనురాగదోపురం కట్టడిన కాపురం అనురాగదోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలు సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగదోపురం కట్టబడిన కాపురం అనురాగదోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగా ప్రేమించి ప్రాణమే అర్పించే వరుడైన వధువ సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమే అర్పించే తువలేడు కూడా నా స్వంతము వలనే కూడా